హాయ్ హలో వెల్కమ్ టు వంట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా. మరి ముందుగా అయితే దొండకాయలను అయితే ఇలాగా చీలికల కింద పొడుగు ముక్కలుగా కోసుకోవాలండి కూరకి. ఇప్పుడైతే ఉల్లిపాయలను అయితే తీసుకొని ముక్కల కింద కోసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. అందులోకి తగినంత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన ఇప్పుడైతే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ పోపు సామానాలు. ఇప్పుడైతే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని ఇవి అన్నీ కూడా వేసేసుకుందాము. తాలింపు సరుకులు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి వేగనిద్దాము. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరివేపాకు నుంచుకున్నాం కదా, కరివేపాకును కూడా వేసేసి ఒకసారి వేగించేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉల్లికారాన్ని అయితే ఆడుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లికారాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందామండి. మనం ఏ కూరలో అయినా కానీ పసుపును అయితే యాడ్ చేసుకోవాలండి. పూర్వం అయితే ఇలాగే మగవాళ్ళకి పసుపు వేయకుండా కూర చేసేవారు కాదంటండి. ఏ కూరలో అయినా కానీ పసుపు వండే పెట్టాలంటండి భర్తలకి. ఇలా చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకొని ఇలా ఒకసారి ఉంచేసుకొని ఇలా మరిగిన తర్వాత మనము దొండకాయ ముక్కలను అనేది వేసేసుకుందాము. ఈ దొండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి దొండకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. చూసారా, మనం కొద్దిగా నీళ్ళు ఉన్నా కానీ మనకి దొండకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా కొద్దిగా నీళ్ళు దగ్గర పడించుకున్న తర్వాత చూసారా, కూర అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.